నిత్య నేను ఫస్ట్ టైం కక్కుతూ చూసినప్పుడు కక్కడం గురించి ఎందుకు రే కక్కడం గురించి ఎందుకు ఆ, ఆ, నిత్య మంది చాలా వియర్డ్ మీటింగ్ కదా నిత్య గౌతమ్ నేను ఊరెళ్తున్నా. అదేంటి నువ్వు స్టేషన్కి వచ్చే. ఉండి నేను వస్తున్నా నిత్య నిత్య హాయ్. ఏంటి సడన్ గా పప్ప అర్జెంట్గా రమ్మన్నారు అందుకే. ఇవాళ వెళ్ళాలా తప్పదా నాకు 2 రోజులు ఉండాలనే ఉంది కానీ తప్పట్లేదు. అవునేదో చెప్తానన్నా. అదా ఏంటి గౌతమ్? ఆ, ఇప్పుడు మనం ఫస్ట్ టైం కలిసాం చూడు ఆ, మళ్ళీ సెకండ్ టైం అప్పుడు మళ్ళీ కలిసాం కదా ఆ, ఆ, కలిసాక గౌతమ్ నేను కూడా నిన్ను 3rd టైం కలిశాను కదా. కలిసాం. 4th టైం కలిసాం. 5th టైం ఏయ్! గౌతమ్ గౌతమ్ కదా డ్యూడ్ ఫైనలీ మ్యాన్ ఐ లవ్ యూ బాస్ ఆసమ్ టు సీ యూ మ్యాన్ ఎంత అన్యాయమో తెలుసా అసలు రోజు ఫోన్లో అరగంట మాట్లాడితే 20 నిమిషాలు గౌతమ్ 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 ఫస్ట్లో చాలా బోర్ కొట్టింది కానీ తర్వాత నా జాన్ని ఇంత కేర్ఫుల్గా చూసుకుని నేను చూసి ఫిదా అయిపోయాను బాస్ దాట్స్ వై ఐ లవ్ యూ షేమ్లెస్. హే సిగ్గెందుకు ఫస్ట్ టైం నీ ఫోటో చూడగానే ఓకే అనేసాను పిచ్చగా నచ్చేసావు వెంటనే ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగేశాను ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదని అంతే కదా బాస్ హే ఐ జస్ట్ చెక్ విత్ ద టీటీ కా హైదరాబాద్లో చాలా 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 ఎంజాయ్ చేశాను. అంతా నీ వల్లే. ఈసారి నువ్వు బెంగళూరు రావాలి. ఓకే నిత్యా కమాన్ యార్ బాయ్. బాయ్ గౌతమ్ నువ్వేదో చెప్తానన్నా. ఓకే బెంగళూరు నుంచి కాల్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. బాయ్. టేక్ కేర్. అసలు ఆ బ్రేకప్ ఏదో నేను మీతో చేసుకున్నాను. డాడీ వదిలేస్తే మన పెళ్లి టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తాడు ఈస్ టూ మచ్ ఆ పని గౌతమ్ బాగా చేస్తాడు. తన ప్రోగ్రామ్ యాంకర్ కూడా సూపర్. అసలు ఆ స్టూపిడ్ ఫెలో ఏం చేస్తున్నాడో. నీ ఫోన్ ఇవ్వు. మళ్ళీ గౌతమ్ కా నో రిప్లై. నాకు అర్థం కావట్లేదు దీపక్. ఒక్క ఫోన్కి రిప్లై లేదు, ఈమెయిల్కి రిప్లై లేదు. సో ఇరిటేటింగ్. ఫోన్ చేయడం ఎందుకు ఇరిటేట్ అవడం ఎందుకు హీఈస్ మై ఫ్రెండ్ దీపక్. ఏంటి ఆ స్మైల్కి అర్థం ఏంటి? ఏం లేదులే లైట్ తీసుకో నో టెల్ మీ. నిత్య ఏదో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా నువ్వు
మరొకరిని ఇష్టపడకూడదని రూల్ ఏం లేదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? హైదరాబాద్లో బయలుదేరిన రోజు నుంచి ఇప్పటిదాకా గౌతమ్కి 30 కాల్స్ 20 మెసేజ్లు పెట్టావు. పెడితే నో, ఐఎమ్ నాట్ డౌటింగ్ యూ. మరి 30 కాల్స్ 20 మెసేజ్లని లెక్క పెడుతున్నావు? లుక్, ఆల్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈస్ కొన్ని పరిచయాలు ఫ్రెండ్షిప్గా మారటం, కొన్ని ఫ్రెండ్షిప్ ప్రేమగా మారటం మనకు తెలియకుండానే జరిగిపోతాయి. ఈవెన్ వితౌట్ us యాక్చువల్లీ రియలైజింగ్ ఇట్. అంటే నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను అంటున్నావు? చెక్ చేసుకోమంటున్నాను. నీతో పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇంకొకరిని ప్రేమిస్తున్నానని నీ డౌట్? ఆల్ ఇట్ కుడ్ బి ఈస్ వెయిట్ వెయిట్ వెయిట్, పెళ్ళికి ముందే నన్ను చెక్ చేసుకోమంటున్నా. ఆఫ్టర్ మ్యారేజ్ నీకు చెక్ చేయాలనిపిస్తే? కమ్ ఆన్ నిత్య. యు నో వాట్ దీపక్, నీకు నమ్మకం లేనప్పుడు దిస్ వోంట్ వర్క్అవుట్. ఇందాక మనం అనుకున్న బ్లాక్కి ఆపోజిట్ Okay, sir. యాంగిల్. నేను చూసుకుంటాను. హలో, ఐఎమ్ సారీ మిస్టర్ గౌతమ్, మీ మదర్కి సడన్ బ్రెయిన్ హెమరేజ్ జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చే లోపే షీ వాజ్ నో మోర్. మేమేం చేయలేకపోయాం. ఐఎమ్ రియలీ సారీ. అమ్మకి ఏం కాలేదు కదా డాక్టర్? స్నానం చేయమని ఎంతసేపటి నుంచి చెప్తున్నాను. మిస్టర్ గౌతమ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. షీస్ ఫైన్ కదా డాక్టర్. గౌతమ్, పాలు తాగరా. ఇట్ వాజ్ వెరీ సడన్. నేను ఇంటికి తీసుకెళ్తాను డాక్టర్. రే, సినిమాకి తీసుకెళ్ళరా. ఈ రోజు వెళ్దాం రా. తను బాగానే ఉంది కదా డాక్టర్? నా మాట వినకపోతే నేను నీతో మాట్లాడినంతే. కట్టి. ఆ చేతిలో ఉన్న లైన్స్ బట్టి చూస్తుంటే బోల్డ్ అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అనుకుంటా. సోల్మేట్ అనేది ఎవరో ఒక్కరే. ఆ తర్వాత ఎవరొచ్చినా అడ్జస్ట్మెంటే. నీకు కావాల్సింది ఇదేనా? నిత్య, నేను చెప్పేది వినమ్మా. నేను వెళ్ళాలి. నా మాట అసలు లెక్క చేయవా నువ్వు? నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే, అర్థమైందా? నేను వెళ్ళాలి. పాపా, నేను హైదరాబాద్ వెళ్తున్నా. నిత్య, నిత్య! నేను నిన్ననే హైదరాబాద్ వచ్చాను. ఆంటీ గురించి తెలిసిందే. నువ్వెలా ఉన్నావు? ఐమ్ ఫైన్. నువ్వు? నేను బయలుదేరుతాను. గౌతమ్, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడదామని అనుకున్నాను. నా పెళ్ళయ్యాక చెన్నై వెళ్ళిపోయాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో, సమ్హౌ ఇప్పుడు అదంతా ఎందుకు? మమ్మీ డాడీకి మొదటి నుంచి మన విషయం నచ్చేది కాదు. ఆ రోజు జరిగిన గొడవలో వాళ్ళకో వంక దొరికింది. నువ్వు హ్యాపీయే కదా? అది కాదు గౌతమ్. నువ్వు హ్యాపీయా కాదా? దట్స్ వాట్ మ్యాటర్స్. థ్యాంక్స్ గౌతమ్. ఫస్ట్ మనం ఫ్రెండ్స్గా కలిసాం, సో ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారకూడదు. మారదు. కాఫీ? నువ్వు కాఫీ పెడతావా? నో థ్యాంక్స్. నన్ను పెట్టనిస్తే తాగుతాను. ఓకే, కిచెన్ అక్కడ ఉంది లోపల. ఓకే ఓకే, యు గో అండ్ ఫ్రెషన్ అప్. ఐల్ మేక్ సూపర్ కాఫీ.
ఎస్ సారీ రాంగ్ అడ్రస్. ఇట్స్ ఓకే.